గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 172nd డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఫాల్ గురించి అండ్ అలాగే కొన్ని కంపెనీలు వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేసాయి. ఆ రిజల్ట్స్ తర్వాత స్టాక్ ప్రైస్లో మనకి స్టీప్ ఫాల్ కనబడుతుంది. అవి మంచి కంపెనీస్, క్వాలిటీ కంపెనీస్. సో ఆ రిజల్ట్స్ గురించి అండ్ ఆ స్టీప్ ఫాల్ మనకి ఆపర్చునిటీ కాదా అన్న దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టు ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 456 పాయింట్స్ కరెక్ట్ 61,259 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 152 పాయింట్స్ కరెక్ట్ 18,266 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ మేజర్లీ ఈరోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో అయితే మాత్రం మ్యాసివ్ కరెక్షన్ కనబడింది. మిడ్ క్యాప్ కేటగిరీ 2.28% కరెక్ట్ అయింది ఈరోజు సెషన్లో. స్మాల్ క్యాప్ కేటగిరీ అయితే 1.95% కరెక్ట్ అయింది. ఒక టైంలో యాక్చువల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్లో మనకి ఇంకా మ్యాసివ్ కరెక్షన్ కనబడింది. బట్ కానీ అక్కడి నుంచి కొంచెం వరకు రికవర్ అయ్యాయి. బట్ ఓవరాల్గా చూసినట్టయితే మేజర్ ఇండస్ట్రీస్ కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్లో అయితే మాత్రం బాగా ప్రెషర్ కనబడింది. అండ్ గ్లోబల్ మార్కెట్ చూసినట్టయితే నేను యూఎస్ మార్కెట్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం స్లైట్గా నెగిటివ్గా ఓపెన్ అయినా కూడా ఫ్లాటిష్గానే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఫ్లాటిష్ ఆర్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఓవరాల్గా మన మార్కెట్లో అయితే మాత్రం కొంచెం ప్రెషర్ అయితే కనబడింది. దానికి రీజన్ ఏంటంటే మన మార్కెట్లో మ్యాసివ్ ర్యాలీ ఏదైతే చూసాం లాస్ట్ 3 to 6 monthsగా మనం మ్యాసివ్ ర్యాలీ చూసాం కదా. అక్రాస్ స్టాక్స్ మనం చాలా మంచి ర్యాలీ చూసాం. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే కనబడుతుంది క్లియర్లీ. అండ్ కొన్ని రిజల్ట్స్ ఏంటంటే బేసికలీ ఇంత వాల్యుయేషన్ బాగా పెరిగిన తర్వాత నేను మీకు చందు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇంత ఇలా వాల్యుయేషన్ పెరిగినప్పుడు మనం రిజల్ట్స్తో పాటు వాల్యుయేషన్స్ కూడా చూసుకోవాలన్నమాట. సో కొన్ని అయితే స్టాక్స్ యాక్చువల్లీ వాళ్ళు ఏదైతే ఫ్యూచర్లో గ్రోత్ డెలివర్ చేయగలరో దానికన్నా అబ్నార్మల్గా పెరిగిపోయి సో ఏదైతే ఎక్సెస్ బిల్డ్ అవుతుందో ఎక్సెస్ బిల్డ్ అయినప్పుడు ఎక్సెస్ కరెక్ట్ అవ్వాల్సిందే. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. బట్ కానీ అట్ ద సేమ్ టైం మంచి క్వాలిటీ కంపెనీస్ కూడా కొంచెం వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ రిలీజ్ చేసినా కూడా మ్యాసివ్ హ్యామరింగ్ చూస్తున్నాం. సో అలాంటి హ్యామరింగ్లోనే మనకి డెఫినెట్లీ అది ఆపర్చునిటీగా చూడొచ్చు. ఈరోజు కొన్ని రిజల్ట్స్ మీతో మాట్లాడతాను. ఆ రిజల్ట్స్ మాట్లాడినప్పుడు నేను చెప్తాను ఆ స్టాక్ ప్రైస్లు కరెక్టే. యాక్చువల్లీ మనం కొంచెం డీప్గా రిజల్ట్స్ అనలైజ్ చేసాం అనుకోండి, మనకి యాక్చువల్లీ అంత కరెక్షన్ అవసరం లేదు. ఆర్ ఇంత కరెక్షన్ ఏదైతే కనబడుతుందో మార్కెట్లో నా కరెక్షన్ మనకు ఆపర్చునిటీగా కనబడుతుంది అన్నమాట. సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఏదైతే మనకి కరెక్షన్ కనబడుతుందో క్వాలిటీ కంపెనీస్లోని కొంచెం వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ రిలీజ్ చేసినా కూడా ఈ కరెక్షన్ కొంచెం మ్యాసివ్గా ఉన్నట్టయితే నేనైతే పర్సనలీ దాన్ని ఆపర్చునిటీ కింద చూస్తాను. మార్నింగ్ మన ట్విట్టర్లో కూడా సిమిలర్ ట్వీట్ని నేను షేర్ చేశాను. అండ్ ఇన్ఫాక్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి రిప్లైలు కూడా చాలా వరకు చేయడానికి ప్రయత్నించాను. వాళ్ళ డౌట్స్ ఏవైతే ఉంటే నేనైతే యాక్చువల్లీ ఈ పుల్ బ్యాక్ ఏదైతే కనబడుతుందో ఈ పుల్ బ్యాక్లో క్వాలిటీ స్టాక్స్ డీప్గా కరెక్ట్ అయినట్టయితే డెఫినెట్లీ ఆపర్చునిటీ కింద మనం చూడొచ్చు. అండ్ రిజల్ట్స్ టైంలో కూడా అగైన్ రిపీట్ చేస్తున్నాను, ఈసారి రిజల్ట్స్ టైంలో కూడా మనం రిజల్ట్స్ బాగున్నా కూడా కొంచెం వరకు ఏవైతే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో పెరిగిపోయి ఆ వాటిలో కొంచెం కరెక్షన్ చూడొచ్చు. సో రిజల్ట్స్ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం గుడ్ క్వాలిటీ కంపెనీస్ కొంచెం వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ రిలీజ్ చేసాయి అనుకోండి, కొంచెం హ్యామరింగ్ అయితే చూస్తాం. ఆ హ్యామరింగ్లోని దాట్ విల్ బికమ్ ఏ ఆపర్చునిటీ ఫర్ అస్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అది మనం ఆపర్చునిటీ కింద కూడా చూడొచ్చు. సో కంపెనీలు రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ రిజల్ట్ షీట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే కాకుండా వాళ్ళు డీటెయిల్ ప్రెజెంటేషన్ ఏదైతే రిలీజ్ చేస్తారో ఆ ప్రెజెంటేషన్ కూడా మనం చదవడం ఇంపార్టెంట్. అలా చదివినప్పుడు మనం ఈ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవడం మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ గైస్ నేను ముందుగా ఐ నీడ్ టు అలర్ట్ యూ ఆన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, రీసెంట్ టైంలోని యూట్యూబ్లోని, మన ఛానల్కే కాదు ఓవరాల్గా యూట్యూబ్లోని యాక్చువల్లీ ఫేక్ అకౌంట్స్ బాట్స్ ద్వారా రిప్లై చేస్తుంటారు అనమాట. ఇది ఎక్కువైపోయింది. యాక్చువల్లీ వీళ్ళు మిడ్ నైట్ బాగా అగ్రెసివ్గా వస్తారు. మనం ఆ టైంలో పడుకుని ఉంటాం కదా, చాలా రిప్లైస్ వస్తుంటాయి. నేను ప్రీవియస్గా అలర్ట్ చేశాను, బట్ కానీ ఐ కెన్ స్టిల్ సీ కొందరైతే ఈ బాట్స్కి రిప్లైలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో దానివల్ల మీరే డబ్బులు కోల్పోతారు. సో జాగ్రత్తగా ఉండండి. డైరెక్ట్గా మనీ పర్స్ నుంచి మీకు రిప్లై వచ్చినట్టయితే మనది మనీ పర్స్ పక్కన తెలుగులో కూడా ఉంటుంది అండ్ అలాగే టిక్ మార్క్ ఉంటుందన్నమాట. ఇలా స్టార్లు ఆర్ వేరియస్ అదర్ సింబల్స్ ఉంటూ. అండ్ నేను మీకు ముందు కూడా చెప్పాను, మన టీం నుంచి ఎప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని కానీ డబ్బులు ఇవ్వమని కానీ ఎవరు అడగరు. సో ఎవరైతే ఇలా అడుగుతున్నారో ఇవన్నీ ఫేక్ అకౌంట్స్ కానీ మీరు తీసుకోవాలి. సో ఇలాంటి వాటిని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసండి. నెక్స్ట్ వారానికి 1 లేదా 2 ఆర్డర్ విన్ అప్డేట్స్ రిలీజ్ చేసిన రామకృష్ణ ఫోర్జింగ్స్ గురించి మాట్లాడుకుందాం సరదాగా అన్నాను. బట్ కానీ సీరియస్ నోట్, యాక్చువల్లీ వీళ్ళు కంటిన్యూస్గా ఆర్డర్స్ అయితే విన్ అవుతున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన అప్డేట్ ఏంటంటే వీళ్ళు మైనింగ్ అండ్ ఎర్త్ మూవింగ్ సెగ్మెంట్లోని 520 మిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ని వీళ్ళు విన్ అయినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఇంజిన్ కాంపోనెంట్స్ని సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఆర్డర్ విన్ అప్డేట్తో రామకృష్ణ ఫోర్జింగ్ స్టాక్ ఈరోజు సెషన్లో పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జీ సోనీ డీల్ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి జీ సోనీ మర్జర్ ఏదైతే ఉన్నదో ఈ మర్జర్ ఒక డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ని స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈ జీ సోనీ డీల్ ఏదైతే ఉన్నదో ఈ డీల్ని జీలో ఉన్నది లార్జెస్ట్ షేర్ హోల్డర్ని ఎల్ఐసి సపోర్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఈ అప్డేట్ రిలేటెడ్గా అరౌండ్ 11:24కి CNBC TV18 నుంచి కూడా ఒక పోస్ట్ వచ్చింది. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ ఎల్ఐసి సోర్సెస్ ద్వారా
వీళ్ళు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ జీ సోనీ డీల్ ఏదైతే ఉన్నదో ఈ డీల్కి అగెన్స్ట్గా కానీ లేకపోతే ఫేవరబుల్గా కానీ ఎటువంటి డెసిషన్ ఇంకా ఎల్ఐసి తీసుకోలేదని, వన్ జీ ఒక ఈజీఎం ఫినిష్ అయిన తర్వాత ఎల్ఐసి ఏదైనా డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా అండ్ జీకి ఏదైనా కౌంటర్ ఆఫర్ వచ్చినట్టయితే దాన్ని కూడా కన్సిడర్ చేయడానికి ఓపెన్గా ఉన్నట్టుగా అండ్ ఎల్ఐసి యొక్క స్టాండ్ ఎలా ఉన్నదని సిఎన్బిసి చెప్తుందంటే జీ రిలేటెడ్గా ఏవైతే ఆఫర్స్ వచ్చాయి ఆర్ ఇంకేమైనా ఆఫర్స్ వచ్చేటట్టయితే ఫ్యూచర్లో కూడా అవన్నిటిని కన్సిడర్ చేసి పాలసీ హోల్డర్స్కి షేర్ హోల్డర్స్కి ఏవైతే బెస్ట్ ఉంటుందో దాని బేస్గా ఎల్ఐసి డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా సిఎన్బిసి టీవీ 18 అయితే చెప్తుంది. సో మార్కెట్లో ఏవైతే రూమర్స్ వస్తున్నాయో ఇది కూడా వీళ్ళ సోర్సెస్ బట్టే ఎల్ఐసి అయితే డైరెక్ట్గా కామెంట్ చేయలేదు. బట్ మనకి మార్కెట్ ఓపెన్ అవ్వకముందు సోనీ జీ డీల్ని ఎల్ఐసి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఏవైతే అప్డేట్స్ వస్తున్నాయో దానికి డిఫరెంట్ వర్షన్లో సిఎన్బిసి టీవీ 18 నుంచి ఎల్ఐసి రిలేటెడ్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ న్యూస్ ఫ్లోస్తో ఈరోజు సెషన్లో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ దగ్గర 5% పెరిగింది. నెక్స్ట్ ఐసీసీ సెక్యూరిటీస్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. వీళ్ళ టోటల్ ఇన్కమ్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన మనకు చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. సిమిలర్లీ ప్రాఫిటబిలిటీలో కూడా మనకు చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన పార్ట్ ఏంటంటే వీళ్ళ న్యూ క్లయింట్ అక్విజిషన్ నెంబర్ చూడండి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అది కూడా సోర్స్ ఆఫ్ న్యూ క్లయింట్ అక్విజిషన్ చూడండి డిజిటల్ సోర్స్ ద్వారా వీళ్ళు ఎక్వైర్ చేసిన క్లయింట్ నెంబర్లో చాలా మంచి గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. అంటే ఐసీసీ సెక్యూరిటీస్ కూడా మిగిలిన స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఏంజల్, జీరోదా, అప్స్టాక్స్ ఇలాంటి బ్రోకర్స్ లాగా డిజిటల్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. డిజిటల్ సైడ్ ఫోకస్ చేసినట్టయితే మనకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కనబడే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు ఓవరాల్ యాక్టివ్ క్లయింట్ కౌంట్ నెంబర్లో కూడా మనకు మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళు టోటల్ అసెట్స్లో కూడా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ చూడొచ్చు. వీళ్ళు టోటల్ అసెట్స్ 5.1 ట్రిలియన్కి రీచ్ అయింది. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు ఐసిఐసిఐ డైరెక్ట్ మార్కెట్స్ అనే యాప్ని లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతో పాటు అడ్వాన్స్ ట్రేడ్స్ కోసం వీళ్ళు ఒక న్యూ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ సెగ్మెంట్ వైజ్ చూసినట్లయితే వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసింది. వీళ్ళు మ్యూచువల్ ఫండ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళు ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్లో హెచ్ఎన్ఐ క్లయింట్స్కి వీళ్ళు సర్వీస్ చేస్తుంటారు. ఈ సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఏయూమ్లోని అండ్ అలాగే రెవెన్యూస్లోని మనకు మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ రిజల్ట్స్ ప్రెజెంటేషన్ వే ఫార్వర్డ్లో మేజర్గా టెక్నాలజీ అడాప్షన్ గురించి ఎక్కువగా మాట్లాడుతుందని మనకు అర్థమవుతుంది. రిజల్ట్స్ తర్వాత మార్నింగ్ స్టాక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. బట్ కానీ ఓవరాల్గా మార్కెట్లో ఏదైతే ప్రెషర్ కనబడిందో అది ఈ స్టాక్లో కూడా మనకి తర్వాత కనబడింది. ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 1.86% కరెక్ట్ అయినా ఓవరాల్గా రిజల్ట్స్ చూసినట్టయితే నాకైతే రిజల్ట్స్ బాగా అనిపించాయి. వీళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైతే క్లయింట్స్ని ఎక్వైర్ చేస్తున్నారో దట్ ఈస్ యాక్చువల్లీ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ విల్ యాడ్ ఇమ్మెన్స్ గ్రోత్. ఎందుకంటే బికాజ్ ఇప్పటివరకు ఐసిఐసిఐ డైరెక్ట్ వాజ్ మిస్సింగ్ దట్ పీస్. సో ఆ పీస్ మీద కూడా వీళ్ళు ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. లెట్స్ సీ కమింగ్ క్వార్టర్స్లో ఎలాంటి గ్రోత్ డెలివర్ చేస్తారో. బట్ ఈ నెంబర్స్ ఓవరాల్గా చూసినట్టయితే బాగున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు సెకండ్ హాఫ్లో వొడాఫోన్ ఐడియా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్గా డాట్ ఏదైతే మోటోరియంని ఆఫర్ చేసిందో ఆ 4 years మోటోరియంని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా అంటే అక్టోబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఈ మోటోరియంని వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే సేమ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే డాట్ ఆఫర్ చేసిన వేరియస్ అదర్ ఆప్షన్స్ ఏవైతున్నాయి ఆప్షన్స్ని కూడా స్టిపులేటెడ్ టైంలోని బోర్డు కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ ద్వారా షేర్ చేస్తున్నారు. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో ట్రాయ్ నుంచి టెలికాం సబ్స్క్రైబర్ డేటా కూడా వచ్చింది. ఈ డేటా మనం చూసినట్టయితే ఆగస్ట్ మంత్లో ఎయిర్టెల్ 1.38 lakh సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసింది. వేరేస్ జూలై మంత్లో 19.43 lakh సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసింది. అంటే న్యూ సబ్స్క్రైబర్ ఎడిషన్లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనబడుతుంది. నాట్ ఓన్లీ ఎయిర్టెల్ ఈవెన్ జియోలో కూడా మనం చూడొచ్చు. జియో జూలై మంత్లో 65.19 lakh సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసినట్టయితే ఆగస్ట్ మంత్లో జస్ట్ 6.5 lakh సబ్స్క్రైబర్స్ మాత్రం యాడ్ చేసింది. బట్ వొడాఫోన్ ఐడియా విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు జూలై మంత్లో 14.3 lakh సబ్స్క్రైబర్స్ని కోల్పోయారు. వేరే ఆగస్ట్ మంత్లో వీళ్ళు కోల్పోయిన సబ్స్క్రైబర్ నెంబర్ కౌంట్ 8.33 lakhsకి తగ్గింది. ఓవరాల్గా ఆగస్ట్ మంత్లో చూసినట్టయితే అన్ని టెలికాం కంపెనీస్ కలిపి జూలై మంత్తో కంపేర్ చేస్తే 1.13 lakh ఎడిషనల్ సబ్స్క్రైబర్స్ని అయితే కోల్పోయారు. వేరే జూలై మంత్లో 60 lakh సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకున్నారు. అండ్ టెలికాం ఇండస్ట్రీ ఆగస్టు మంత్లో సబ్స్క్రైబర్స్ని కోల్పోవడానికి మేజర్గా కారణం చూసినట్టయితే ఒకటి ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ టారిఫ్స్ ఏవైతే ఈ టారిఫ్స్ని 29th జూలై నుంచి 49 రూపీస్ నుంచి 79 రూపీస్కి ఇంక్రీజ్ చేశారు. అండ్ మనం జనరలీ చూసినట్టయితే చాలా మంది వాళ్ళు యాక్టివ్గా యూజ్ చేసే సిమ్తో పాటు యాక్టివ్గా యూజ్ చేయని సిమ్ని కూడా మెయింటైన్ చేస్తుంటారు కదా. ఇప్పుడు అలా యాక్టివ్గా యూజ్ చేయని సిమ్ని మెయింటైన్ చేయాలంటే దాని యొక్క కాస్ట్ 60% పెరిగింది. దీనివల్ల కూడా చాలా మంది ఈ యాక్టివ్గా యూజ్ చేయని సిమ్స్ ఏవైతుంటే వాటిని క్యాన్సిల్ చేసుకుని ఉండొచ్చు. అండ్ ఈ సిమ్ కన్సాలిడేషన్ వల్ల ఓవరాల్గా ఇండస్ట్రీలో సబ్స్క్రైబర్స్ కోల్పోయినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. వొడాఫోన్ ఐడియా యొక్క మోటోరియం రిలేటెడ్ అప్డేట్ అయితే ఈరోజు సెకండ్ హాఫ్లో వచ్చింది. బట్ కానీ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ నుంచి మోస్ట్ ఆఫ్ ద టెలికామ్ స్టాక్స్ వొడాఫోన్ ఐడియా స్టాక్ ఈరోజు ఓవరాల్ సెషన్లో 7% పెరిగింది. అండ్ అదర్ టెలికామ్ స్టాక్స్ అయిన భారతీ ఎయిర్టెల్ స్టాక్ ఆల్మోస్ట్ 4% అండ్ ఇండస్ టవర్ స్టాక్ 2.59%. అంటే ఈరోజు సెషన్లో మోస్ట్ ఆఫ్ ద టెలికామ్ స్టాక్స్ పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయి.
ఈ వోడాఫోన్ ఐడియా మోటరియం రిలేటెడ్ అప్డేట్ సెకండ్ హాఫ్లో వచ్చిన మార్నింగ్ నుంచి మోస్ట్ ఆఫ్ ద టెలికామ్ స్టాక్స్లో ఏదైతే పాజిటివ్ బస్ కనబడిందో మేబీ ఇన్సైడర్స్ ఆర్ చాలామందికి తెలిసి ఉండొచ్చు కదా, ఇలా మోస్ట్ ఆఫ్ ద టెలికామ్ కంపెనీస్ వాళ్ళు మోటరియంని యాక్సెప్ట్ చేస్తారని. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద టెలికామ్ స్టాక్స్లో మనకి పాజిటివ్ మూమెంటం కనబడి ఉండొచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టెక్నాలజీ కంపెనీ మాస్టెక్ నిన్న మిడ్ నైట్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఈ నెంబర్స్ మీకు మార్నింగ్ 7:43కి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఈ నెంబర్ షేర్ చేస్తూ నేను క్లియర్గా ఏం రాశానంటే వీళ్ళ రెవెన్యూలోని ప్యాట్లోని ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెండు కంపారిజన్లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు, బట్ మార్జిన్స్ ఇంకా అని షేర్ చేశాను. దాని తర్వాత ఈ రిజల్ట్స్ని కొంచెం స్టడీ చేసిన తర్వాత ఒక ట్వీట్ చేశాను. ఆ ట్వీట్ ఒక స్క్రీన్ షాట్ని కూడా మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మీకు షేర్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. ఈ రిజల్ట్స్ కొంచెం డీటెయిల్గా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో పెరగడం వల్ల మార్జిన్స్ మీద అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంపాక్ట్ కనబడింది. బట్ ఇది మాత్రమే కాదు, వీళ్ళు ఈ క్వార్టర్లో కొత్తగా 45 న్యూ క్లయింట్స్ని యాడ్ చేశారు. బట్ న్యూ క్లయింట్స్ని యాడ్ చేసిన వీళ్ళ క్లయింట్ కౌంట్ ఏదైతే ఉంటుందో ఈ క్లయింట్ కౌంట్ 651 నుంచి 649కి రెడ్యూస్ అయింది. ఈ రిజల్ట్స్లో ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్స్ చూసినట్టయితే వీళ్ళ ఎంప్లాయీ హెడ్ కౌంట్లో మనకి ఇంక్రీజ్ కనబడుతుంది. అండ్ వీళ్ళు లాస్ట్ 12 months ఆర్డర్ బ్యాక్లాగ్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళ ఆర్డర్ బ్యాక్లాగ్ 940 crores ఉన్నట్టయితే ఈ క్వార్టర్లో అది 1154 crores గ్రో అయింది. అంటే ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసినట్టయితే 22.7% గ్రోత్ కనబడుతుంది. బట్ కానీ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసాం అనుకోండి, లాస్ట్ క్వార్టర్లో వీళ్ళ ఆర్డర్ బ్యాక్లాగ్ 1177 crores ఉన్నట్టయితే అది ఇప్పుడు 1154 crores తగ్గింది. అంటే 2% మనకి డ్రాప్ కనబడుతుంది. అండ్ వీళ్ళు డెట్ అడ్జస్ట్ చేసిన తర్వాత మాస్టెక్ దగ్గర యాజ్ ఆన్ 30th September నాటికి వీళ్ళ క్యాష్ బ్యాలెన్స్ 719 crores రీచ్ అయింది. అండ్ ఈ క్వార్టర్లో మాస్టెక్ విన్ అయిన కీ డీల్స్ ఏవైతే ఉంటే ఆ డీల్స్ గురించి కూడా డీటెయిల్గా షేర్ చేశారు ప్రెజెంటేషన్లో. మీరు ఒకవేళ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే ఇన్వెస్ట్ చేద్దామని ఇంట్రెస్టెడ్గా ఉన్నా ఈ డీల్స్ గురించి కూడా చదవడానికి ప్రయత్నించండి. ఈ రిజల్ట్స్ ఒక ఇంపాక్ట్తో ఈ సెషన్లో మాస్టెక్ స్టాక్ 14% పైన కరెక్ట్ అయింది. కానీ దిస్ ఈజ్ రియలీ ఎ వెరీ గుడ్ టెక్నాలజీ కంపెనీ. ఐ పర్సనలీ ఫీల్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో ఇలా 1 or 2 quarters ఒక రిజల్ట్స్ ఇంపాక్ట్తోని స్టాక్ ప్రైస్లో ప్రెషర్ కనబడింది అనుకోండి, ఈ ప్రెషర్ని మనం ఆపర్చునిటీ కింద యూటిలైజ్ చేసుకోవడం ఈజ్ ద బెస్ట్ థింగ్. అది కూడా క్వాలిటీ కంపెనీస్ లైక్ మాస్టెక్ లాంటి కంపెనీస్లోని. ఎందుకంటే మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ టైం ఎల్టీటీఎస్ ఒక నెంబర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఎల్టీటీఎస్లో కూడా సిమిలర్ ట్రెండ్ చూసాం. నెంబర్స్ కొంచెం వీక్ ఉండేసరికి స్టాక్లో చాలా హ్యాంబరింగ్ కనబడింది. బట్ కానీ క్వాలిటీ కంపెనీస్ అలాగే రికవర్ అవుతాయి. సో ఆల్రెడీ షేర్ హోల్డర్స్ ఉన్నారంటే వరీ అవ్వకుండా యాక్చువల్లీ ఇంకొంచెం ఇలాంటి కరెక్షన్స్లో మనం యాడ్ చేసుకోవడం బెటర్. అండ్ ఎవరైనా కొత్తగా ఎంటర్ అవ్వాలన్నా కూడా I think these corrections are very good opportunity to enter in good quality IT companies. నెక్స్ట్ IRCTC రిలేటెడ్గా మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చింది. IRCTC యొక్క రేటింగ్ని డౌన్గ్రేడ్ చేస్తూ వీళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ని 4100కి ఫిక్స్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈవెన్ నేను బ్లూ స్కై సినారియోలో హైయర్ పీని అజ్యూమ్ చేసినా కూడా టార్గెట్ ప్రైస్ 5815 రూపీస్ అవుతుంది. అండ్ ఈ బ్లూ స్కై సినారియోలో ఫైనాన్షియల్ 24లోని పీఈ మల్టిపుల్ చూసినట్టు 61 times అవుతుంది. సో ప్రెసెంట్ IRCTC ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో ఆ వాల్యుయేషన్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నది కాబట్టి మేము సెల్ రేటింగ్ ఇచ్చి 4100 రూపీస్ టార్గెట్ ఇస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. మార్నింగ్ స్టాక్ ఓపెన్ అవడమే నెగిటివ్గా ఓపెన్ అయింది. బట్ ఈ సెల్ రేటింగ్ అప్డేట్ తర్వాత ఈరోజు సెషన్లో స్టాక్ ఇంకొంచెం ఫర్దర్ స్లిప్ అయ్యి 19% పైన కరెక్ట్ అయింది. నేనైతే పర్సనలీ ఫాలోయింగ్ కొంచెం డీప్గా కరెక్ట్ అయినట్టయితే ఆపర్చునిటీ కింద చూస్తాను. అండ్ ఈ సెల్ రేటింగ్ అప్డేట్తో పాటు ఈ రోజు నుంచి IRCTC స్టాక్ F&O బ్యాన్లో కూడా ఉన్నది. నెక్స్ట్ అరౌండ్ 11:40కి ఇప్కా ల్యాబొరేటరీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు 13th November రోజున మీట్ అయ్యి సెకండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా, దీంతోపాటు ఇంటర్మ్ డివిడెండ్ని అండ్ అలాగే స్టాక్ స్ప్లిట్ ఇప్పుడు ఫేస్ వాల్యూ 2లో ఉన్నది దాన్ని 1కి స్ప్లిట్ చేయడానికి కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఫ్లోరినేషన్ కంపెనీ నవీన్ ఫ్లోరైన్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన మనకి డీసెంట్ గ్రోతే కనబడుతుంది. బట్ ఆపరేటింగ్ ఎబిటాలో మాత్రం రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరగడం వల్ల ఇయర్ ఆన్ ఇయర్ మనకి 7% డ్రాప్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 8% గ్రోత్ డెలివర్ చేశారు. సిమిలర్లీ మనకి ప్యాట్లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 7% డ్రాప్ అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 13% గ్రోత్ కనబడుతుంది. నేను జూబిలెంట్ ఇంగ్రేవియల్ లాగే ఈరోజు నవీన్ ఫ్లోరైన్ ఒక రిజల్ట్స్లో కూడా సో రా మెటీరియల్ ఒక ఇంపాక్ట్ వల్ల నవీన్ ఫ్లోరైన్ ఒక నెంబర్స్లో మనకి ప్రెషర్ కనబడినట్టుగా మనకు అర్థమవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు దేర్ బ్యాలెన్స్ షీట్ నథింగ్ మస్ట్ టు టాక్. వీళ్ళు ఈక్విటీ అసెట్స్లో గ్రోత్ కనబడుతుంది, షార్ట్ టర్మ్ లైబిలిటీలో స్లైట్గా గ్రోత్ కనబడుతుంది. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ కన్సర్న్ అట్ ఆల్. అండ్ వీళ్ళ హై వాల్యూ బిజినెస్లో డీసెంట్ గ్రోతే డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ లెజెసీ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి మంచి గ్రోత్ కనబడుతుంది. బట్ కానీ మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా, బేసికలీ వీళ్ళ ఎంప్లాయీ కాస్ట్ అండ్ అలాగే రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల వీళ్ళ మార్జిన్స్ మీద అయితే ప్రెషర్ కనబడుతుంది. అండ్ ఈ ఇన్పుట్ కాస్ట్ని ఆఫ్సెట్ చేయడానికి మేనేజ్మెంట్ ప్రైస్ హైక్ని అయితే ఇనిషియేట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్లో గ్రోత్ ఏదైతే ఉన్నదో అది ఇంటర్నేషనల్ సేల్స్ ద్వారాను అండ్ అలాగే 2 న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం ద్వారా వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నవీన్ ఫ్లోరైన్ ఒక క్రామ్ సెగ్మెంట్, వీళ్ళ క్రామ్ సెగ్మెంట్ ఒక రెవెన్యూస్లో మనకి 17% డ్రాప్ అయితే కనబడుతుంది. ఈ సెగ్మెంట్లో వీళ్ళు ప్రాజెక్ట్ పైప్ లైన్ ఎక్స్పాండ్ చేయడానికి అండ్ అలాగే క్లయింట్ బేస్ని డైవర్సిఫై చేయడానికి ఫోకస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ థర్డ్ సెగ్మెంట్ ఇన్ఆర్గానిక్ ఫ్లోరైడ్ సెగ్మెంట్, ఈ సెగ్మెంట్లో మాత్రం మనకు చాలా మంచి గ్రోత్ కనబడుతుంది.
ఈ గ్రోత్కి మేజర్ రీజన్ డొమెస్టిక్ మార్కెట్లో డిమాండ్ ఇంప్రూవ్ అవడం వల్లని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళ ఫోర్త్ సెగ్మెంట్ అయిన రిఫ్రిజిరెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ ఒక రెవెన్యూస్లో మనకు 4% డ్రాప్ కనబడుతుంది. దీనికి మేజర్ కారణం హైయర్ లాజిస్టిక్ కాస్ట్ వల్ల ఎక్స్పోర్ట్ సేల్స్ మీద ఇంపాక్ట్ పడినట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ నవీన్ ఫ్లోరైన్ ఫ్లోరోకెమికల్ స్పేస్లోని గ్లోబల్ కంపెనీకి హై పర్ఫార్మెన్స్ ప్రొడక్ట్స్ని సప్లై చేయడానికి $410 million కాంట్రాక్ట్ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. సో దీని గురించి 365 crores డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కోసం 71 crores క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళు ఏదైతే సైన్ చేశారో వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో ఈ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్న ప్రొడక్ట్ కాదు, ఆల్ టుగెదర్ న్యూ ఆపర్చునిటీ. అండ్ బోత్ ఈ ప్రొడక్ట్ యొక్క ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ ప్రొడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ న్యూ ప్రొడక్ట్ టెక్నాలజీకి నవీన్ ఫ్లోరైన్కి రాయల్టీ ఫ్రీ యాక్సెస్ దొరకబోతున్నట్టుగా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్తో పాటు మల్టీపర్పస్ ప్లాంట్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా వీళ్ళు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీని గురించి 195 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా. అండ్ ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ద్వారా 260 to 280 crores రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ రా మెటీరియల్ ప్రైసెస్ పెరగడం వల్ల వీళ్ళు ఎబిట్ అండ్ ప్యాట్ మీద ఏదైతే ఇంపాక్ట్ కనబడిందో ఆ ఇంపాక్ట్ వల్ల మనకి స్టాక్లోని 8.46% కరెక్షన్ కనబడింది. బట్ కానీ ఓవరాల్గా రిజల్ట్స్ కొంచెం డీప్గా చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్లీ ఈ క్వార్టర్లో అయితే ఇంపాక్ట్ ఉన్నది, బట్ మేనేజ్మెంట్ దాన్ని పాస్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మేనేజ్మెంట్ అదే కదా క్లియర్గా ప్రజెంటేషన్లో రిలీజ్ చేశారు. అండ్ అలాగే వీళ్ళు ఏదైతే హై పర్ఫార్మెన్స్ ప్రొడక్ట్ సెగ్మెంట్లో డీల్ సైన్ చేశారో అండ్ అది కూడా వీళ్ళ బాస్కెట్లో ఉన్న ప్రోడక్ట్ కాకుండా న్యూయర్ ప్రొడక్ట్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు కదా. న్యూయర్ ప్రొడక్ట్స్ ఆల్వేస్ యాడ్స్ లిటిల్ మోర్ గ్రోత్. డెఫినెట్లీ ఆ ప్రోడక్ట్లోని వీళ్ళు సక్సెస్ అయినట్టయితే ఒక క్లయింట్ నుంచే కాదు మల్టిపుల్ క్లయింట్స్ నుంచి కూడా వీళ్ళు డీల్స్ వినే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఓవరాల్గా అయితే పాజిటివ్గా చూస్తున్నాను. బట్ ఈ క్వార్టర్ మార్జిన్స్ మీద అయితే ప్రెషర్ ఉన్నది. బట్ కానీ ఓవరాల్గా రిజల్ట్స్ని డీప్గా చదివినప్పుడు నేనైతే పాజిటివ్గా చూస్తున్నాను ఈ కంపెనీ రిలేటెడ్గా. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ ఎర్రర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ ఐజీటీబీ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఐజీటీబీ ప్రోడక్ట్ కేటగిరీలోని జార్డన్ కువైట్ బ్యాంక్ నుంచి డిజిటల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ విన్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ఇంటెలెక్ట్ డిజైన్ ఎర్రర్ ఒక ఐజీటీబీ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రోడక్ట్లో వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే విన్ అవుతున్నారు. స్టాక్లో మనకు పెద్ద మూమెంటం కనబట్లేదు. బట్ కానీ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే లాస్ట్ 6 monthsగా ఈ ప్రోడక్ట్ సెగ్మెంట్లో మాత్రం వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే విన్ అవుతున్నారు. ఈ ఆర్డర్స్ రెవెన్యూ కింద కన్వర్ట్ అయిన తర్వాత మేబీ మన స్టాక్లో మూమెంటం చూడొచ్చేమో. యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ అయితే కొంచెం డైసీగా ఉన్నది. ఎందుకంటే బికాస్ యాక్చువల్లీ ఇండియన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళి డామినేట్ చేయడం అనేది మనం చాలా తక్కువగా చూస్తుంటాం. సో అందుకని వీళ్ళు ఏవైతే ఆర్డర్స్ విన్ అవ్వడం అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారో ఆర్డర్స్ విన్ అయినా కూడా అవి రెవెన్యూ కింద కన్వర్ట్ అయిన తర్వాత మేబీ మార్కెట్ పాజిటివ్గా చూస్తుందేమో. బట్ నేనైతే ఓవరాల్గా వీళ్ళు విన్ అవుతున్న ఆర్డర్స్ని అయితే పాజిటివ్గానే చూస్తాను. ఎందుకంటే బికాస్ ఈ ఐజీటీబీ ప్రోడక్ట్కి ఓవరాల్గా మంచి యాక్సెప్టెన్సే దొరుకుతున్నట్టుగా మనకు కనబడుతుంది. బికాస్ ఆ యాక్సెప్టెన్స్ దొరికినప్పుడే మనకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ విన్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి. రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.